తెలంగాణలో ఏసీబీ అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. 12 ఆర్టీఏ కార్యాలయాలు సహా పలు చెక్పోస్టులో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. లారీ డ్రైవర్లుగా వేషధారణ మార్చుకుని చెక్పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో ఉమ్మడి 10 జిల్లాల పరిధిలోని చెక్పోస్టులలో తనిఖీలు నిర్వహించారు. అవినీతికి పాల్పడే అధికారులే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 12 సంవత్సరాల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహించింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో రవాణా శాఖపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. అటు టోలిచౌకి ఆర్టీఓ ఆఫీసులోనూ తనిఖీలు నిర్వహించారు. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. మలక్పేట, నాగోల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న పలు రికార్డుల్లో కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా మణికొండ కార్యాలయంలో 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులు 3 అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైల్స్ తో పాటు డబ్బులు గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ రవాణా కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 6 ఏజెంట్లతో పాటు ఆర్టీఓ గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని అవినీతి అక్రమాలపై విచారించారు. ఏజెంట్ల నుంచి 45,000, డ్రైవర్ నుంచి 16,500 రూపాయలతో పాటు వాహన ధృవపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖ సిబ్బంది వద్ద అధిక స్థాయిలో లభ్యమైన నగదుపై విచారిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయాలతో పాటు చెక్ పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెంచారు. జైనత్ మండలం హోర చెక్ పోస్టులో సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో వెంటనే ఏసీబీ అధికారులు వాలిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన ఏసీబీ అధికారుల తనిఖీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 22 చక్రాల లారీలకు 800, 16 టైర్ల లారీకి 400, 12 టైర్ల లారీకి 200 రూపాయల చొప్పున ఆర్టీఏ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు రికార్డులో ఉన్న నగదుకు, సోదాలో లభించిన నగదుకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకుని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమక్షంలోనే మేము ఇదంతా ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు అట్లెళ్ళింది కూడా వాళ్ళకు 7,000 రూపాయలు వచ్చేసి ఇక్కడ ఆ పాత ప్రాక్టీస్ ప్రకారం అనుకుని వాళ్ళు ఇచ్చెళ్లారు. ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్న ఈ అమౌంట్ కూడా. ఇక సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో 15 మంది అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. కార్యాలయంలో రిజిస్టర్లతో పాటు కీలక ఫైల్స్ ను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలతో రవాణా శాఖ కార్యాలయం సమీపంలోని ఏజెంట్ల కార్యాలయాలను మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం. ఇక ఇప్పుడు నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే మంచిర్యాల జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయం ఒక్కసారిగా పోసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు, ఆర్టీఓ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మంచిర్యాల రవాణా కార్యాలయం అధికారులు అలర్ట్ అయ్యారు. సాఫ్ట్వేర్ సమస్య ఉందని కార్యాలయానికి వచ్చిన ప్రజలతో పాటు ఏజెంట్లను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో కార్యాలయం పూర్తిగా పోసిపోయింది. సాంకేతిక కారణాల వల్లనే లావాదేవీలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే ఏ పని కావట్లేదని ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.